అతను నిజ జీవితంలోనూ రియల్ స్టార్. అతను చాలా మందికి అర్థం కాడు. అందరి లెక్క అతనికి నిజ జీవితంలో, అందులో రాజకీయ రంగంలో నటించడం రాదు. సహజంగానే సిగ్గరి. కెమెరా ముందు కూడా చాలాసార్లు సిగ్గుతో మొహమాట పడి కొంత గ్యాప్ తీసుకొని షూట్ స్టార్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అతనంతే, భ్రమలో ఉండడు, వాస్తవంలో జీవిస్తుంటాడు కూడా. అందుకే అంత ఈజీగా ఎవ్వరికీ అర్థం కాడు. ఎక్కడ హెచ్చాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలిసినవాడు. భేషజాలుండవు ఆయనకి, ఆర్భాటాలు నచ్చవు, సింపుల్గా జీవించేస్తుంటాడు. అందుకే అతను 3 పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. మనసులు కలవనప్పుడు దూరంగా ఉండటమే బెటర్ అనుకునే మనస్తత్వం ఆయనది. అతని గురించి తెలియని వాళ్ళు 3 పెళ్లిళ్ళంటూ వెటకారం చేస్తారు, రాజకీయ అస్త్రంగా వాడుకుంటారు. కానీ విడాకులు తీసుకున్న మాజీ భార్యలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన్ని ఒక్క మాట కూడా అనడం మనం ఎక్కడా వినుండం. అతన్ని అర్థం చేసుకోలేనప్పుడు విడివిడిగా ఉండటమే బెస్ట్ అని వారికి ఆర్థిక చేతుని ఇచ్చి విడిపోయాడే తప్ప ఎప్పుడూ వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడింది మనం వినలేదు. వారిని తక్కువ చేసింది కూడా లేదు. మనం ఒడ్డున నిలబడి ఎన్నైనా చెబుతాం, అనుభవించేవాడికే ఆ బాధ తెలుస్తుంది. జనానికి అదేం పట్టదు. ఆ మాటకొస్తే అవసరమే లేదు అన్న మెగాస్టార్ ప్రజారాజ్యం పెడితే అందరిలాగే ఆయన రాజకీయంలోకి వచ్చాడు. యువరాజ్యం పగ్గాలు చేపట్టాడు. అన్న పెట్టిన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేస్తే బాధ ఉన్నా కూడా తనకు జీవితాన్నిచ్చిన అన్నను ఒక్క మాట కూడా అనలేదు. జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత ఖర్చవుతున్నా పంటి కింద దాచుకొని 10 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. జనం మంచోళ్ళు, జనం అమాయకులు, జనం తెలివైన వాళ్ళు, నిజాన్ని నిదానంగా అర్థం చేసుకుంటారు. తనను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అనుకుంటూనే ముందుకు సాగుతున్నాడు ఆయన. పైగా రొటీన్ రాజకీయాలకు అలవాటు పడిన వారికి ఆయన అస్సలు అర్థం కాడు. ప్యాకేజీ స్టార్ అని అతనంటే గిట్టని వారు, అతనిపై కోపం ఉన్నవారు, దత్తపుత్రుడని అతని వల్ల నష్టపోతున్న వాళ్ళు వాళ్ళకిష్టం వచ్చిన టైటిల్తో విమర్శిస్తూ ఉంటారు. ఆయన మౌనంగా బాధపడుతూ ఉంటారు. కానీ పెద్దగా పట్టించుకోరు. మనస్సాక్షిని నమ్ముకోవడమే అతని బలం. మనం నిజాయితీగా ఉన్నాం, ఎవడేమనుకుంటే మనకే, మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఆయన దూసుకెడుతూనే ఉన్నాడు. కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూనే ఉంటాడు. ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం అతడే. టీడీపీతో బీజేపీ చేతులు కలపడంలో అతని కృషి కూడా చాలా ఉంది. జన సైనికులు, అభిమానులు అనుకుంటున్నట్టుగా ఇంకో 20 సీట్లు అధికంగా అడగవచ్చు. చంద్రబాబు కూడా తప్పని స్థితిలో అంగీకరించే పరిస్థితి కూడా ఉంది. కానీ అతను జెంటిల్మెన్, అడగలేదు. తనేమిటో, తన బలమేమిటో తనకు బాగా తెలుసు. కార్యకర్తలు అంతే, అభిమానంతో అలా మాట్లాడుతుంటారు. వాస్తవంలో మనం ఉండాలనేది, నిర్ణయాలు కూడా అదే దిశలో ఉండాలనేదే అతడి మాట. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అతన్ని 2 చోట్ల ఓడించారు. రాజోలో 1 సీటు గెలిస్తే అతను వెళ్లి అధికార పార్టీలో చేరిపోయారు. అప్పుడు కార్యకర్తలు, విశ్లేషకులు అతన్ని అవమానిస్తూ మాట్లాడారే కానీ గెలుపులో సహకరించలేదు. ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ గెలిచే కన్నా గెలిచే సీట్లు తీసుకొని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం అతడి లక్ష్యం. అందుకే 24 సీట్లకే పరిమితమయ్యాడు. తీరా బీజేపీతో కలిసి సీట్ల కేటాయింపులో తనకు తాను తగ్గించుకున్నాడు. తన పార్టీకి కేటాయించిన సీట్లలో 3 సీట్లు బీజేపీకి ఇచ్చేశాడు. 1 ఎంపీ సీటు కూడా వారికి వదిలేశాడు. నిజానికి బీజేపీ కన్నా జనసేనకే బలం ఎక్కువ. బీజేపీ తీసుకున్న 10 సీట్లు వారి ఓటింగ్ బలాన్ని చూస్తే చాలా ఎక్కువ. కాకపోతే వారి చేతిలో కేంద్ర అధికారం ఉంది. ఎన్నికల్లో ఇక్కడ అధికార పార్టీ చేసే అక్రమాలను అడ్డుకోవాలంటే కేంద్ర సహకారం అవసరం. ఎందుకంటే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. ఎవ్వరినీ ఏమనలేం. ఆ సంగతి అతనికి బాగా తెలుసు. అధికారంలో ఉన్న పార్టీని దించేయడమే అతడి ప్రధాన లక్ష్యం. పెద్ద మనసుతో 1 అడుగు వెనక్కి వేశారు. అంత మాత్రాన ఆయన చరిష్మా ఏం తగ్గేది లేదు. తగ్గినా తాత్కాలికమే. భవిష్యత్తులో అతను ఒక చరిత్ర సృష్టిస్తాడు. చెప్పుకునే స్థాయి సంచలనాలు సృష్టిస్తాడు. చరిత్రలో ఖాయంగా నిలిచిపోతాడు. అన్నకన్నా బెటర్గా. ఇది మాత్రం నిజం.